ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈ రోజు 2025వ సంవత్సరం మార్చి మాసం 20వ తేదీ అనగా గురువారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ క్రోధినామ సంవత్సరము పాల్గొన మాసము ఉత్తరాయణము కృష్ణపక్షము తిథి షష్ఠి మార్చి 19వ తేదీ అనగా బుధవారం నాడు అర్ధరాత్రి 12:37 నుండి మార్చి 20వ తేదీ అనగా గురువారం నాడు అర్ధరాత్రి 2:45 వరకు. తదుపరి తిథి కృష్ణపక్షం సప్తమి మార్చి 20వ తేదీ అనగా గురువారం నాడు రాత్రి 2:45 నుండి మార్చి 22వ తేదీ అనగా శుక్రవారం నాడు తెల్లవారుజామున 4:24 వరకు. నక్షత్రం అనురాధ మార్చి 19వ తేదీ అనగా బుధవారం నాడు రాత్రి 8:50 నుండి మార్చి 20వ తేదీ అనగా గురువారం నాడు రాత్రి 11:31 వరకు. తదుపరి నక్షత్రం జ్యేష్ఠ మార్చి 20వ తేదీ అనగా గురువారం నాడు రాత్రి 11:31 నుండి మార్చి 21వ తేదీ అనగా శుక్రవారం నాడు అర్ధరాత్రి 1:45 వరకు. కరణం గరజి మార్చి 19వ తేదీ అనగా బుధవారం నాడు అర్ధరాత్రి 12:37 నుండి మార్చి 20వ తేదీ అనగా గురువారం నాడు మధ్యాహ్నం 1:44 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 2:04 నుండి 3:34 వరకు. యమగండ కాలం ఉదయం 6:34 నుండి 8:04 వరకు. గుళికా సమయం ఉదయం 9:34 నుండి 11:04 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:34 నుండి 11:22 వరకు. తదుపరి మధ్యాహ్నం 3:22 నుండి సాయంత్రం 4:10 వరకు. వర్జ్యము తెల్లవారుజామున 5:38 నుండి 7:23 వరకు. అభిజిత్ ముహూర్తాలు మధ్యాహ్నం 12:10 నుండి 12:58 వరకు. అమృతకాలం ఉదయం 11:57 నుండి మధ్యాహ్నం 1:44 వరకు. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:57 నుండి 5:45 వరకు. సూర్యోదయం ఉదయం 6:34 సూర్యాస్తమయం సాయంత్రం 6:34. చంద్రోదయం మార్చి 20వ తేదీ అనగా గురువారం నాడు రాత్రి 11:58 చంద్రాస్తమయం మార్చి 21వ తేదీ అనగా శుక్రవారం నాడు ఉదయం 10:37. సూర్యరాశి మీనరాశి, జన్మరాశి చంద్రుడు వృశ్చిక రాశి గుండా ప్రయాణిస్తాడు. వృషభ రాశి వారికి ఈరోజు యోగా ధ్యానం లాంటివి చేసుకోవటం వలన మనసు ప్రశాంతంగా ఉంటుంది. అంతేకాకుండా మీరు కోపాన్ని తగ్గించుకునేటందుకు చాలా ఉపయోగపడతాయి. కొన్ని సమయాల్లో ఆవేశానికి గురైనప్పుడు సమస్యలు ఏమైనా ఎదురైతే మీ కోపాన్ని మీరే తగ్గించుకోవాలి. కాబట్టి మీ దినచర్యలో ధ్యానాన్ని యోగాన్ని చేర్చుకోవటం మీకు చాలా మంచిదని చెప్పవచ్చు. మీరు పొదుపు చేసుకున్న ధనం మీ దాకా రాకుండా ఎక్కడైనా చిక్కుకుపోయి ఉంటే గనక అది కూడా ఈరోజు మీ చేతికి అందే అవకాశం అయితే ఉంది. అయితే ఈ రాశివారు ఈరోజు ఎవరైనా ఏమైనా అన్నా కూడా ఎక్కువగా స్పందించకుండా ఉండాలి. ఎందుకంటే మిమ్మల్ని రెచ్చగొట్టేటందుకు మీ చుట్టూ ఉన్నవారు కుళ్ళు కుతంత్రాలతో మీ అభివృద్ధిని చూడలేక నలుగురిలో మిమ్మల్ని చిన్నతనం చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి వారికి అవసరం ఉన్నా లేకపోయినా కూడా మీరు చేసే ప్రతి పనిలోనూ తలదూర్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మిమ్మల్ని ఉద్రేకపరిచే విధంగా ప్రవర్తిస్తారు. కాబట్టి కోపాన్ని నియంత్రించుకోండి. మీ చుట్టూ ఉన్నవారి పట్ల ఒక కన్నేసి ఉంచండి. ఎవరినీ నమ్మకండి. మీకు సంబంధించిన విషయాలు ఎవరితోనూ పంచుకోకండి. ముఖ్యంగా వ్యక్తిగత విషయాలు మరియు మీ సంపాదన గురించిన విషయాలు. ఎవరితోనైనా సంభాషించే సమయంలో మీ మాటలను ఎంచుకుని వాడాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈరోజు ఎదురయ్యే సవాళ్లను మీరు ధైర్యంగా ఎదుర్కొంటారు. సామాజిక విషయాలపై మీ అభిప్రాయాన్ని సైతం మీరు స్పష్టంగా చెబుతారు. మీ స్వభావంలో మీరు మృదుత్వం కలిగి ఉండడం వలన అది మీకే బాగుంటుంది. కొంతమందికి మాత్రం అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరగకపోవటం వలన కొంత ఆందోళనకు గురవుతారు. అయితే దైవ బలంతో అవాంతరాలను ఎదుర్కొని స్థిరంగా ముందుకు సాగాలనే విషయాన్ని ఎల్లప్పుడూ మనసులో ఉంచుకోండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. కుటుంబంలో ఉన్న పరస్పర విభేదాలు కూడా ఈ రోజు తొలగిపోవడమే కాకుండా స్నేహితుల నుండి సైతం మద్దతు కూడా లభిస్తుంది. కొత్త పనులను ప్రారంభించేటందుకై ప్రయత్నించే వృషభ రాశి వారు ఎవరైనా ఉంటే గనక నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవాల్సి ఉంటుంది. వ్యాపారంలో ప్రస్తుత కార్యకలాపాలపై శ్రద్ధ వహించాలి. పాత సహోద్యోగుల నుండి కూడా కొన్ని సలహాలను మీరు పొందుతారు. అయితే వారు చెప్పేది జాగ్రత్తగా వినాల్సి ఉంటుంది. ఎందుకంటే అవి మీ రాబోయే భవిష్యత్తులో మీకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. తప్పుడు మార్గాల్లో డబ్బు సంపాదించడానికి మాత్రం ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయత్నించకండి. అటువంటి వారికి కూడా దూరంగా ఉండడం మీకు ఎంతైనా మంచిది. స్థానచలన సూచనలు కూడా ఈ రాశి వారికి కనపడుతున్నాయి. సంతానానికి విద్యా సంబంధమైన విషయాల్లో అభివృద్ధి ఉంటుంది. ప్రయాణాలు చేయవలసి రావచ్చు. అయితే ప్రయాణాల్లో తొందరపాటు పనికిరాదు. మీ కఠినమైన మాటల వలన మీ ఇంట్లో వాళ్ళు మరియు సన్నిహితులు స్నేహితులు లాంటి వారు అపార్థం చేసుకోకుండా ఉండేలాగా జాగ్రత్త వహించండి. నూతన అవకాశాలు పలుకుబడి కలిగిన గౌరవనీయులైన గురు సంబంధికులు కళారంగంలో ఉన్నవారు ఈరోజు మిమ్మల్ని కలిసే అవకాశం ఉంది. వారితో చర్చించి మంచి నిర్ణయాలను కూడా మీరు తీసుకుంటారు. మీ క్రింది స్థాయి వ్యక్తులు మీకు ఈరోజు వారి సహకారాన్ని అందిస్తారు.
చాలా తక్కువ మందిలో ఆకస్మిక ధన నష్టం కలిగే అవకాశం ఉంది కాబట్టి ఈ కోణంగా జాగ్రత్తలు తీసుకోండి. కొంతమందికి స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి. ఈ రాశి వారు ఈ రోజు ముఖ్యంగా సన్నిహితులతో గాని స్నేహితులతో గాని విరోధం ఏర్పడకుండా మెలగడం మంచిది. ఏ పని చేసినా ఆలోచనాత్మకంగా చేయాల్సి ఉంటుంది. ఈ ప్రేమపూర్వక ప్రవర్తన కారణంగా మీ ప్రేమ భాగస్వామి మీపై ఆకర్షితులవుతారు. ఈ రోజు జరిగే కొన్ని అనుకోని సంఘటనలు మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేస్తాయి. అయితే ఈ రాశివారు ఈ రోజు చెయ్యని తప్పులకు నిందల పాలయ్యే అవకాశాలైతే కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీకు అనవసరమైన విషయాల్లో మీరు తలదూర్చకండి. అక్కరలేని చోట సలహాలు ఇవ్వటం మానుకోండి. ఈ రాశి యువకులు ప్రేమ సంబంధాలపై ఈ రోజు ఎక్కువ మొగ్గు చూపుతారు. భార్యాభర్తల మధ్యన ప్రేమ సంబంధాలు బాగుంటాయి. ఇంట్లో ఆనందం మరియు ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. ఇతరులను ఇబ్బంది పెట్టే పనులను చేయకండి. మీరు చేయని పనులకు సైతం మీరు నిందలు మోసే అవకాశాలు ఈ రోజు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఆఫీసులో పనిచేసేటప్పుడు సైతం తప్పులు జరగకుండా జాగ్రత్త పడాల్సి ఉంటుంది. మీకు సంబంధించిన విలువైన వస్తువులను అనగా పత్రాలను, పెన్ డ్రైవ్స్ లాంటి వాటిని మీరే జాగ్రత్తగా భద్రపరచుకోవాల్సి ఉంటుంది. ఈ విషయంగా వేరొకరి మీద ఆధారపడకపోవటమే మీకు మంచిది. గురువారానికి గ్రహాధిపతి గురువు అనగా బృహస్పతి. గురువు యొక్క అధిష్టాన దైవం శ్రీ దక్షిణామూర్తి. శివాలయంలోని దక్షిణ గోడలో శ్రీ దక్షిణామూర్తి కొలువై ఉంటారు కాబట్టి గురువు అనుగ్రహం కొరకు గురువారాల్లో శివాలయాన్ని సందర్శించాలి. శ్రీ దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించాలి. గురువారాల్లో శివాలయంతో పాటు శ్రీ మహావిష్ణు, శ్రీ దత్తాత్రేయ మరియు శ్రీ సాయిబాబా ఆలయాలను కూడా దర్శించాల్సి ఉంటుంది. గురువారం రోజు జ్ఞానం, భక్తి, ధ్యానం, డబ్బు వ్యవహారాలు, వివాహ ప్రయత్నాలు, దాతృత్వం చేయటం, పిల్లల పనులు, అమ్మకాలు, కొనుగోళ్లు, పెద్దలను కలవడం వంటి పనులకు చాలా అనుకూలమైన సమయం. అత్యాశ, హింస, కోపం, అబద్ధాలు చెప్పటం, సోమరితనం వంటి వాటికి గురువారం నాడు దూరంగా ఉండాల్సి ఉంటుంది. గ్రహబలం కొరకు గురువారం రోజు పసుపు మరియు బంగారం రంగు దుస్తులను ధరించాలి. గురువారం నాడు తలకు నూనె రాసుకుని తలంటు స్నానం చేస్తే ధన నష్టం, మానసిక అశాంతి, విద్యాలోపం, శత్రు బాధలు వంటి దుష్ఫలితాలు కలుగుతాయి. ఇవండి ఇవాల్టి వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు.